మా పండుగ ఏ రకంగా చేసుకురు ఎట్ట చేసుకురు ఏంది ఏం కథ జర్ర వరకరిస్తా చూస్తూనే ఉండరు మన ఏం నేను ఓ మైబారు మైబారు ఇక రా లోపల కదా ఓ అందా ఎవరు పిల్ల ఇదే ఊరా బాగుంది మరి రాజురా నీ పెళ్ళం బతుకమ్మ ఆడిందా నాకు పెళ్ళే కాలేదు ఇంకా అమ్మా అక్క చెల్లెండు ఉన్నారు ఆడిరా ఆడిన్లు వచ్చిరా అమ్మగారింటికి మీ ఇంటికి వచ్చారు వచ్చారు ఏ ఊరికి ఇచ్చినావు మీ చెల్లెని మీ అక్కని ఒక కేరామేరి ఒకటి బోకరు తాత మరి డీజే పెట్టి ఎగిరిరా సపాటు కొట్టుకుంటా ఆడిరా డప్పుల మీద డప్పుల మీదనా ఇదే ఊరు మహాలక్ష్మి వాడ కంది శ్రీనివాస్ రెడ్డి కంది శ్రీనివాస్ రెడ్డి అవుపడుతున్నా పిల్లగాడు కనిపిస్తున్నాడు అమ్మా ఏసోటి కోజాగా చేస్తుండా సేవను చేస్తున్నాడు అంతేనా తాత చేస్తున్నాడు మరి ఆదిలాబాద్ బతుకమ్మ సమారాలు పాల్గొంటుండా సారు పాల్గొంటాడు కదా ఎందుకు కొన్నాడు పాల్గొంటున్నాడు కదా మరి ఓడిపోతే అమెరికాకి వెళ్ళిపోతా అన్నారు అమెరికాకి పోయిండా ఇక్కడ ఉన్నాడా ఓడిపోయినా ఓడిపోకుండా రాజకీయం అయితే చేయబడుతుంది కదా పరిపాలన కోసం అయితే చేయబడుతుంది కదా ఇది శిరసన కోజా ఏం కదా అప్పుడు ఉండడు అమెరికా వెళ్ళిపోతాడు అని చెప్పారు కదా ఉన్నాడా ఫస్ట్ టైం వచ్చే ఇన్ని ఓట్లు గుంజిండు ఇప్పుడు నిలబడితే ఇంకెంత సేవలు చేస్తాడచ్చు మళ్ళీ ఒకసారి చెప్పు డైలాగు ఫస్ట్ టైం దిగిండు వచ్చి దిగినప్పుడే ఇంత రాజరికం చేసిండు ఎన్ని డబ్బులు గుంజుకొచ్చిండు అగడితే నెక్స్ట్ టైం వస్తే ఇంకెంత గుంజుకొస్తాడచ్చు రామ 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 ఉయ్యాలో రామ 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 ఉయ్యాలా కంది సీనన్న ఉయ్యాలో కంచు మోగినట్టు ఉయ్యాల ఆదిలాబాదులో ఉయ్యాలో జనాల నాలుగల ఉయ్యాలో నాలుకల మీద నాట్యం ఆడుతుంది అయితే పేరు ఆడుతుంది రెడ్డి కదా తాత మరి ఎట్టుంది సంసారం మంచిగా ఉన్నది మంచిగుందా రాదా మరి మీ పెళ్ళాన్ని బతుకమ్మ ఆడవేచావా ఆడబెట్టినా కదా ఆడవేచా డీజే పాటలతోటి దిల్లుగున్నదిరో పానం దిల్లుగున్నదిరో ఇట్లా ఆడిచ్చినవా రామ 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 ఉయ్యాలో రాము రామో రామ అని ఆడిచ్చినవా ఆ డప్పులు డీజే వేస్ట్ ముసలోళ్ళు పాటలు పాడి బతుకమ్మ చేసింది బెస్ట్ చెప్తా అందరు చెప్తా మళ్ళీ అందరు అయ్యా నాకు పానం లేచొస్తుంది నా ముసలి కూడా గట్టిన ఆడిన తాత మీ ముసలోళ్ళు వాడితేనే కదా పెద్దగా అవుతుంది లేకుంటే ఏడవుతుంది వాడుకుంటే సంబరంతో ఓడతాయి డీజే డబ్బులతో పాట ఏడైనా పడుతుంది అమ్మా జర్ర చెప్పు తాత నువ్వన్నా ఆదిలాబాద్ కోజావు తెలంగాణ జనాల చెప్పు డీజే పాటలతోటి బతుకమ్మ పాటను బతుకమ్మ తల్లిని కలుషితం చేస్తుర్రు ఇప్పటి జనరేషన్ కు బతుకమ్మ పాటలే రాకుండా చేసిర్రు చదువుకోమని స్కూల్కు పంపిస్తే బతుకమ్మ పాటలే మర్చిపోతారు తాత బతుకమ్మ పాటలు మర్చిపోయాక చదువుకుంటేది చదువుకోకపోతే చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మన అమ్మమ్మలు నానమ్మలే మరి మిన్న అనేటట్టు ఉంది కథ ఇదక్కడి కొల్లాగా రావు బతుకమ్మ ఆడినావా తాత ఓ అది ఇది ఆడలేదట నీ పేరు ఏం పేరు తాత ఇసుంట్రా నేను మాట్లాడినా ఇప్పుడు ఏం పేరు పిరా నా పేరు అర్జున్ సింగ్ ఏం పని చేస్తుంది కోయాగా ఆటో తోలుకుంటది రాత్ర మరి బతుకమ్మ ఆడిరా ఆడినాం మీ ఆడకట్టుకు ఆడిన్లు మరి పూలు తెంపుకొచ్చినావా మగోనివే తెంపుకొచ్చినాం ఏమేం పూలు తెచ్చిండు అడగరాదు కొనుక్కొచ్చినావా తెంపుకొచ్చినావా తెంపుకొచ్చినాము ఏమేం పూలు గునుక పువ్వులు మళ్ళా బంతి పూలు పచ్చటి ఉంటాయి చిన్న చిన్నవి అవి ఆ పూల పేర్లు తెరే మరి మరి దేవుడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పువ్వులు పెట్టి ఆ పువ్వు పేరు రాయండి ఇంతకు ముందు బనానా పెట్టి అరటి పండు అంటుంటాం కదా అట్లా పువ్వుల పేర్లు పువ్వులు పెట్టి పచ్చడి పూలు పచ్చడి పూలు అంటే తంగడి పూలు ఉంటాయి కామంజ పూలు ఉంటాయి చిన్నవి తంగడి పువ్వులు ఏమంటారు కదా ఇదేంది వ్యవసాయం ఓ అమ్మా అన్న కొద్దిగా ముంగట ఆటు వాదోలే మొగోనికి పూలు తెలవకపాయనే ఆదిలాబాదు అడవి బిడ్డకు పూలు తెలవకపాయనే ఇప్పటి వాళ్ళకు అయితే మొత్తానికి అయితే బతుకమ్మ ఆడించు మరి డీజే పాటలా సప్పట్లా చప్పట్లే
డీజే పాటలు పెట్టలేదా? డీజే ఇప్పులేక పోయేటప్పుడు పెడతారు. ఎగరాల కదా ఆడోళ్ళు, మగవాళ్ళు అయిపోయింది గణపతులు